గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రిస్తే పాపులేషన్ కంట్రోల్లో చాలా డిసిప్లిన్ గా ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఇప్పుడు అదే డిసిప్లిన్ పెద్ద పొలిటికల్ పనిష్మెంట్ గా మారబోతోంది. ఢిల్లీలో రాజకీయం అంటే అది నార్త్ ఇండియన్ సొత్తు అన్నట్లు ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రధానమంత్రి అయితే అదే హ్యాపీగా దశాబ్దాలు చెప్పుకునే సిచ్యువేషన్. దానికి మెయిన్ రీజన్ ఎంపీ సీట్లే. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానమే, కానీ రియాలిటీ అందుకు విభిన్నంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉత్తర భారతదేశం కంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా వెల్ డెవలప్డ్. అంటే దేశ ఆర్థిక రథాన్ని లాగుతోంది దక్షిణాది రాష్ట్రాలే. ప్రపంచమంతా సంస్కరణలకు అవకాశం ఇస్తూ ఉంటే మన దేశంలో మాత్రం రీఫార్మ్స్ ను అమలు చేస్తున్న రాష్ట్రాలకు శిక్ష విధించడం, పాపులేషన్ ని బేస్ చేసుకుని ఎంపీ ఎమ్మెల్యే సీట్లను సంఖ్య పెంచడం చాలా సజెషన్ ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైకి రాకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులే కాకుండా